ఉంటుంది. అందుకనే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకలు, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకుంటాడు కదా. పేతురు భక్తులు ఏమంటారు? చెడ్డ మాటలు కపటమైన మాటలు మాట్లాడకుండా, పలకకుండా కాచుకో. ఎందుకంటే ఈ నాలుక, ఈ నోరు నువ్వు దేన్ని మాట్లాడతావు నీ ఎదురు జరుగుతుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు, భర్తతో మాట్లాడేటప్పుడు, సంఘంలో మాట్లాడేటప్పుడు, తోటి వారితో మాట్లాడేటప్పుడు ఎక్కువ నువ్వు ఏం మాట్లాడాలంటే దేవుని గురించి మాట్లాడాలి. ప్రార్థన సహవాసం కలిగి ఉండాలా, ప్రభుని ఆరాధించే అనుభవం ఉండాలా. లోకము సంబంధమైన జోక్స్, లోక సంబంధమైన మాటలు మాట్లాడితే మన జీవితం లోక సంబంధమైన ఉంటుంది. అందుకని మన నడవడిక, మన స్పిరిచువాలిటీ, మన మెచ్యూరిటీ ఎప్పుడు తెలుస్తుంటే మనం మాట్లాడే, చెప్పండి అందరూ, మనం మాట్లాడే మాటలు బట్టి తెలిసిపోతూ ఉంటారు. మనం ఎంత దైవికంగా మాట్లాడుతున్నామో, మనం ఎంత దైవికమైన స్త్రీలమో మన నోటి మాటను బట్టి, మన ప్రవర్తనను బట్టి తెలిసిపోతుంది. ఎవరి దగ్గర మనం యాక్టింగ్ చేయలేదు, కానీ ఆయన భయభక్తులు. చాలామంది అంటారు, మా ఇంట్లో నాకు విలువ ఇవ్వట్లేదండి, మా కుటుంబంలో నాకు విలువ లేదండి, నన్ను ఎవరు మా ఇంట్లో గుర్తించట్లేదండి, నా జీవితానికి విలువ లేదండి, నా కుటుంబంలో నన్ను ఎవరు కూడా పట్టించుకోరండి, నా భర్త ప్రేమించండి, లేకపోతే నా తోబుట్టువులు ప్రేమించండి, లేదంటే నా ఇంట్లో అన్ని కొలవెంటారు. కానీ బైబిల్ చెప్తుంది, యెహోవాను భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందా? అందరి నోట్లో కొనియాడబడుతుంది. ఎవరు చూసినా నేను గౌరవించి మాట్లాడే విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు చేయాలంట. మనం ఏదో ప్రయాసపడి, మనం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఏది దొరుకుతుంది. కానీ దేవుడి అంటూ భయభక్తులు, ఒకటి భయం ఉంటే భక్తి ఉంటుంది మనకి, భక్తి ఉంటే భయం ఉండదు. భక్తి లేదు, భయం లేదు కదా, రెండింటికి చాలా తేడా ఉంది. భక్తి అంటే అమ్మో చర్చికెళ్ళాలి, ఇలా వెళ్ళకపోతే తప్పు కదా అనేది భక్తి. కానీ భయం ఏంటంటే అమ్మో నేను తప్పు చేయలేదు. ఈ రెండు కాంబినేషన్ ఉన్న స్త్రీ కొనియాడబడబోతున్నారు. చాలా ఇప్పుడు ఒక కన్ను కనపడితే రెండు కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను మెల్లనో లేకపోతే ఒక కన్ను కనపడట్లేదు అనుకున్నాం, ఎట్లుంటుంది మన పరిస్థితి? ఒక కన్ను మీద ఏమైతుంది? స్ట్రెయిన్ పడుతుంది. కానీ భయ భక్తులు రెండు మనలో కనబడితే ఈ రెండింటి ద్వారా దేవుని నిన్ను కనపరచబోతున్నాడు అన్నమాట. అందుకని ముట్టిందే రాలేదండి. యెహోవాను భయభక్తులు కలిగిన స్త్రీ బైబిల్లో వాళ్ళందరూ కొనియాడబడ్డారు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి, వాళ్ళ ఆరాధన, వాళ్ళ దేవునితో గడిపిన విధానం మనం చూసి కామెంట్ చేసేవాళ్ళు కూడా సిగ్గుపడాలి. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసి, మనం చూసి అసహించుకునే వారికి కూడా మన యొక్క ప్రవర్తనని బట్టి ఇట్లాంటి వాళ్ళని ఎందుకన్నా అని సిగ్గుపరచాలి. ఎవరున్నా తిట్టాలి అనుకుంటే ఎవరికన్నా నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఎవరికైనా ఉందంటే మనం తెలుసుకోవాల్సింది, అట్టి వారిని ఏమీ మాట్లాడద్దు, కానీ అధికంగా ప్రేమించి చంపాలి. చెప్పండి, ఎందుకు చంపాలి? అందరూ చెప్పండి. బాగా ప్రేమించి జీవితంలో అనుభూతులు చెప్తున్నారు. మనకి ఎవరు ఏం చేసినా ఏం చేయాలంటే రివర్స్, అధికంగా ప్రేమించాలి.